ఈరోజు ఈ వీడియోలో వాస్తులు, దిక్కులు, వాటి విభజన గురించి తెలుసుకుందాము. ఈ విధంగా ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు 4 దిక్కులు ఏర్పడ్డాయి. ఈ 4 దిక్కులకు మళ్ళీ మూలలు. ఇది ఈశాన్యము, ఈ మూల ఆగ్నేయము, ఈ మూల నైరుతి, ఈ మూల వాయుం. ఇవి జనరల్గా అందరికీ తెలిసిన దిక్కులు, మూలలు. దాంతోపాటుగా ఇంకా వాస్తులో మనం డెప్త్కు వెళ్ళినప్పుడు ఒక స్థలాన్ని ఏ విధంగా విభజించాలి, ఎన్ని దిక్కులు ఉన్నాయి, వాటి విభజన ఏంటనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడ తూర్పు భాగాన్ని తీసుకుంటున్నాను. ఈ తూర్పు భాగాన్ని కూడా 9 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాన్ని డివైడెడ్ బై 9 చేసుకుంటే మనకు 9 భాగాలు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇక్కడ తూర్పు వైపును మనము 9 భాగాలు చేసాము. ఈ 9 భాగాలలో కూడా ఏ భాగాలు ఏమేమి ఉంటాయి ఇంకా కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ 2 భాగాలని మనము ఇక్కడ తూర్పు ఉంది కాబట్టి తూర్పు ఈశాన్యంగా తీసుకోవాలి. ఈ మధ్యలో ఉండే 5 భాగాలు 1 2 3 4 5, ఈ 5 భాగాలు తూర్పు కిందికి పోతాయి. ఇంకా మిగిలిన ఈ 2 భాగాలు మనకు ఇక్కడ తూర్పు ఉంది కాబట్టి తూర్పు, ఇక్కడ వచ్చేది నెక్స్ట్ ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము. ఈ విధంగా ఇక్కడ తూర్పును మనం విభజించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ దక్షిణానికి వద్దాం. ఈ ఫస్ట్ 2 భాగాలని మనము దక్షిణం ఉంది కాబట్టి దక్షిణము నైరుతి, ఇది దక్షిణ నైరుతి, మొదటి 2 భాగాలు. ఈ మధ్యలో ఉండే ఈ 5 భాగాలు వచ్చేసి దక్షిణ భాగంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక మిగతా 2 భాగాలు ఉంటాయి, 1 2. ఈ 2 భాగాలు వచ్చేసి మనకు ఏమవుతుందంటే దక్షిణము ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయం అనే భాగం ఏర్పడుతుంది. అదేవిధంగా పడమర వైపు కూడా మనము ఈ 9 భాగాల్లో ఫస్ట్ ఈ 2 భాగాలని పైనుంచి 2 భాగాలని పడమర వాయుము, పడమర వాయుం. ఈ మిగతా ఈ 5 భాగాలు 1 2 3 4 5, ఈ 5 భాగాలు వచ్చేస్తే మనకు పడమర భాగం అవుతుంది. ఇంకా చివరిలో ఈ 2 భాగాలు మనకు పడమర నైరుతి లేదా పశ్చిమ నైరుతి. ఈ ఫస్ట్ 2 భాగాలు వచ్చేసి మనకు ఉత్తరం ఉంది కాబట్టి ఉత్తర వాయుము. ఈ మధ్యలో ఉండే ఈ 5 భాగాలు, ఈ 5 భాగాలు వచ్చేసి మనకు ఏమవుతుందంటే ఈ 5 భాగాలు ఉత్తరం అవుతుంది. ఈ చివరిలో ఉండే మిగిలే ఈ 2 భాగాలు వచ్చేసి ఉత్తరము ప్లస్ ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. ఈ విధంగా పూర్తిగా మనకు ఒక స్థలాన్ని విభజించాల్సి ఉంటుంది. ఈ విధంగా వాటిని విభజించినప్పుడు మాత్రమే మనము ఒక ఇంటికి సరైన ప్లాన్ ఇవ్వగలుగుతాము.